పిసినారి గ్రామంలో తుని పిచ్చుక. ఒక ఊరిలో తుని పిచ్చుక, రాజు పిచ్చుక ఇద్దరు తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు. రాజు పిచ్చుక పిసినారివాడు. చాలా పిసినారిగా ఉండడం తుని పిచ్చుకకి అస్సలు నచ్చదు. దానితో ఎప్పుడూ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. తుని పిచ్చుకకి అస్సలు పిసినారితనమనేది ఉండదు. దానితో ఏం కావాలన్నా కాని కొనుక్కోవాలన్నట్టు ఉంటుంది. అది రాజు పిచ్చుకకి నచ్చదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. తుని పిచ్చుకకి చాలా కోపం వస్తూ ఉంటుంది. తుని, వంట చేసావా? చేశాను. ఈరోజు బెండకాయ కూర, చిక్కుడుకాయ వేపుడు చేశాను. ఏంటి, 2 కూరలు చేసావా? అమ్మో, ఏంటి తిని నువ్వు చేసేది? ఏమైంది? బెండకాయలు ఎన్నో లేవు, కూర సరిపోదని 2 చేశాను. అలాంటప్పుడు నేను బెండకాయలు తీసుకుని వచ్చాక అప్పుడు చెయ్యాలి, అంతేకాని ఇలా చేస్తావా? పైగా ఎంత గ్యాస్ అయిపోయి ఉంటుందో. అబ్బబ్బబ్బా, మీ పిసినారితనం నేనస్సలు భరించలేకపోతున్నాను. మరి నేను కూడా ఈ ఖర్చులు భరించలేకపోతున్నాను. సరే అయితే, రోజు ఈ గోల నా వల్ల కూడా కావట్లేదు, కానీ నేను బుజ్జిని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అలా తుని పిచ్చుక చాలా కోపం వచ్చి బుజ్జి పిచ్చుకని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఎక్కడికి వెళ్దామమ్మా? వేరే ఊరు వెళ్ళిపోయి ఆనందంగా ఉందాం బుజ్జి. వెళ్ళండి. అక్కడ కూడా ఎలా ఉండగలుగుతారో నేను కూడా చూస్తాను. ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. మీ పిసినారితనం నేను భరించలేను. దాన్ని జాగ్రత్త అంటారే. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని తీసుకుని అక్కడి నుండి వేరే పక్షుల ఊరు వెళ్ళిపోతుంది. అక్కడ పక్షులందరూ చాలా పొదుపుగా ఉంటారు. అది తుని పిచ్చుకకి తెలియదు. అమ్మా, ఇప్పుడు మనం ఎక్కడుందాం? ఎక్కడైనా ఇల్లుందేమో వెళ్ళి చూద్దాం పద బుజ్జి. సరే పద, తొందరగా ఏదైనా ఇల్లుందేమో చూసుకోవాలి. పద బుజ్జి, ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. పాపం నాన్న మాత్రమే ఆ ఇంట్లో ఉండాలి. మీ నాన్న ఖర్చు తగ్గింది అని ఆనందపడతారు అంతే. అయినా కాని కొన్ని రోజులకి మీ నాన్నగారి మారి మన దగ్గరికి వస్తారులే. అవును, అప్పుడు బాగుంటుంది. అలా అనుకుంటూ ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఇల్లు కోసమని ఎవరినైనా అడుగుదామని మహీగ్రద్ద ఇంటికి వెళ్తారు. ఎవరండి మీరు ఇలా వచ్చారు? ఇక్కడెక్కడైనా ఇల్లు అద్దెకి దొరుకుతుందా అండి? ఈ ఊర్లో ఉండడానికి వచ్చారా? అలా అయితే నా దగ్గరికి బాగానే వచ్చారులే. ఈ పక్కన ఉన్న ఇల్లు నాదే, అద్దెకిస్తాను. అవునా అండి? అయితే నాకు కావాలి. అలాగేనండి, వచ్చి ఇల్లు చూసుకోండి. పర్లేదండి, ఇల్లు అద్దెక్కువైతే ఇవ్వలేను. అలాగే, నేను కూడా ఎక్కువ తీసుకోనులే. 1000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి. సరేనండి. ఎన్ని నెలలకి? 1 నెలకండి. ఏంటి, నెలకి 1000 రూపాయలా? తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. తనకేం చెయ్యాలో అర్థమవ్వక ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఊర్లో ఇంకా ఎక్కువ అద్దె తీసుకుంటారు, నేను మాత్రమే తక్కువ తీసుకుంటాను. సరేనండి, ఇలా అయినా ఇల్లు దొరికింది, అంతే చాలు. సరే, ఇల్లులో చిన్న గీత పడినా కాని అస్సలు ఊరుకోను. ఇంట్లోకెళ్ళండి. తుని పిచ్చుక ఇంట్లోకెళ్తుంది. అక్కడ చాలా ఖాళీగా ఉండి అసలేమీ ఉండవు. దానితో తనకి ఏం చేయాలో అర్థమవ్వదు. వెంటనే మహీగ్రద్దని పిలుస్తుంది. ఏంటండి, ఇల్లంతా ఖాళీగా ఉంది? అమ్మో, ఇంట్లో అన్నీ ఉండి మీరు వాడుకుంటే అరిగిపోవా ఏంటి? మీ దగ్గర ఉన్నవే వాడుకోండి. మరి మా దగ్గర ఏమీ లేవండి. అలాగా, అయితే బయట కొనుక్కోండి. సరేనండి. ఇక్కడ గ్యాస్ ఎక్కడ దొరుకుతుంది? అమ్మో, గ్యాసా? ఇక్కడ దొరకదు. ఊర్లో ఎవరు గ్యాసే వాడము. అదేంటండి, ఎందుకలాగా? అదంతా బోలెడు ఖర్చు కదా, అందుకే. సరే కానీ పొయ్యి పెట్టుకోండి. మీకు నీళ్లు కావాలంటే బయట బోర్ దగ్గర తెచ్చుకోండి. అలా చెప్పి మహీగ్రద్ద వెళ్ళిపోతుంది. తుని పిచ్చుకకి అప్పుడే కొంచెం భయం మొదలవుతుంది. ఏంటమ్మా, ఇప్పుడు మనం పొయ్యి పెట్టుకోవాలా? అదే బుజ్జి, నాకు కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇప్పుడేం చేద్దామమ్మా? పొయ్యి పెట్టుకుందామా? ఇంకేం చేస్తాం బుజ్జి, మీ నాన్నలాగే పొయ్యి పెట్టుకోండి అని అన్నారు. అలా తుని పిచ్చుక పొయ్యి పెడుతుంది. వండుకోవడానికి ఏమీ లేకపోవడంతో తను సరుకులు తెచ్చుకోవడానికని వెళ్లాలని అనుకుంటుంది. అప్పుడే కుహుబాతు కూరగాయలవి అమ్ముకోవడానికని తోపుడు బండి తోసుకుని వస్తూ ఉంటుంది. కాని ఆ బండికి టైర్లుండవు, ఊసలు మాత్రమే ఉంటాయి. అలాగే ఆ బండిపైన ఎన్నో కూరగాయలు కూడా ఉండవు. అప్పుడే ఇంటి పక్క చిచ్చుకాకి కూడా కూరగాయలకని వస్తుంది. ఏంటండి, కూరగాయలెన్నో లేవు, అమ్మేశారా? ఇంతకు మించి తీసుకొని వస్తే అన్నీ మిగిలిపోతాయి కదా. ఏంటి, మిగిలిపోతాయా? అవును, ఈ బండికి టైర్లు లేవేంటి? అమ్మో, టైర్లుంటే అరిగిపోవా? అందుకే
టైర్లు తీసేసి వస్తాను. ఏంటి, అరిగిపోతాయా? అరిగిపోతాయని టైర్లు తీసేశారా? అలా తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. తానేమి కూరగాయలు కొనాలో తెలియక చూస్తూ ఉంటుంది. నాకు టమాటా మొక్క కావాలి, అలాగే ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయ మొక్క ఒకటి ఇవ్వు. ఏంటండి ముక్కలు తీసుకుంటున్నారు? పొదుపు చెయ్యాలి కదా. అయినా మీరు ఊర్లోకి కొత్తగా వచ్చారు కదా, మీకింకా మా ఊరు అలవాటు కాలేదులే. ఏంటి, ఇప్పుడు మీరు కొని ఆ ముక్కలతో ఈ పూట వంట చేసుకుంటారా? ఈ పూటకంటే ఈ రోజంతా సరిపోతాయి. తుని పిచ్చుక మళ్ళీ ఆశ్చర్యపోతుంది. తనకసలు ఏమీ అర్థమవ్వదు. సరే చెప్పండి, మీకేం ముక్కలు కావాలి? ముక్కలు కాదండి, 1 కేజీ ఉల్లిపాయలు, టమాటాలు కొనుక్కుందామంటే అన్ని మీ దగ్గర లేవు. అమ్మ బాబాయ్, అన్ని కొనుక్కుని ఏం చేసుకుంటారు? అమ్మా, అన్ని కొనుక్కుంటే ఒక 6 నెలలు సరిపోతాయి. తుని పిచ్చుకకి అప్పుడే ఆ ఊర్లో వాళ్ళందరూ పిసినారి వాళ్ళని అర్థమవుతుంది. దానితో కొన్ని కూరగాయలు కొనుక్కుంటుంది. ఈ కూరగాయలకి ఎంత అయింది? మా ఊర్లో ఇప్పటి వరకు ఎవరూ ఎన్ని కూరగాయలు కొనలేదండి. ఊర్లో భోజనాలు జరిగితేనే ఎన్ని కొంటారు. సరిపోయింది. మీరందరూ ఎలా బ్రతుకుతున్నారో ఏంటో. సరేలే, 200 ఇవ్వండి. ఈ కూరగాయలు ఏమున్నాయని 200 ఇవ్వాలి? ఇక్కడ రేట్లు ఇలానే ఉంటాయిలేండి. ఇక తుని పిచ్చుక కూరగాయలు తీసుకుని డబ్బులిచ్చి అక్కడి నుండి ఇంట్లోకెళ్ళిపోతుంది. అమ్మ బాబోయ్, ఈ ఊర్లో వాళ్ళేంటి ఇంత పిసినారి వాళ్ళలా ఉన్నారు? ఇప్పుడేం చెయ్యాలి? నాకేం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉండాలనేది భయం వేస్తుంది. అలా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే బుజ్జి పిచ్చుకొస్తుంది. వాళ్ళమ్మ కంగారు పడడం గమనిస్తుంది. ఏంటమ్మా, ఏదో ఆలోచిస్తున్నావు? ఈ ఊర్లో అందరూ మహా పిసినారి వాళ్ళు బుజ్జి. ఏంటి, అంత పిసినారి వాళ్ళలా ఏం లేరు కదా. సరేలే, వాళ్ళేమైతే మనకెందుకమ్మా? స్నానం చెయ్యాలి, నీళ్లు కావాలి. ఈ పక్కనే బోరుంది కదా, అక్కడి నుండి తీసుకుని రావాలి. సరే, పద వెళ్దాం. ఇద్దరూ కలిసి ఒక పెద్ద బకెట్ తీసుకుని బోర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే అక్కడికి చోటు చిలుక ఒక గిన్నె తీసుకుని వస్తుంది. మీరేనా మా ఊరికి కొత్తగా వచ్చారు? అవునండి, మేమే. సరే, నీళ్లు తొందరగా పట్టుకోండి. తుని పిచ్చుక బోర్ కొడుతూ ఉంటుంది. అలా బకెట్లో సగం నీళ్లు పట్టుకుంటుంది. అది చూసి చోటు చిలుక ఆశ్చర్యపోతుంది. అమ్మో అమ్మో, ఏంటండి మీరు చేసేది? నీళ్లు పట్టుకుంటున్నాను, అంతే కదా? అవునండి, నీళ్లే కదా. అవి నీళ్లే, అందుకే భయపడుతున్నాను. అదేంటండి, ఇప్పుడేం జరిగింది? ఇన్ని నీళ్లు ఏం చేసుకుంటారు? స్నానం చేయడానికి నీళ్లుండాలి కదా. ఇన్ని నీళ్లతో స్నానం చేస్తారా? బాబోయ్, ఇదిగోండి, నేను ఈ గిన్నె నీళ్లతో ఎన్ని పనులు చేసుకుంటానో తెలుసా? ఏంటి, ఈ చిన్న గిన్నెని నీళ్ల కోసం తీసుకుని వచ్చారా? ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఏం చేయాలో అర్థమవ్వదు. చోటు చిలుక వాళ్లపై అరుస్తూనే ఉంటుంది. మీరు ఇన్ని నీళ్లు పాడు చేశారంటే నేను కంప్లైంట్ ఇస్తాను. అమ్మో, వద్దులేండి, వెళ్ళిపోతాం. ఇద్దరు ఇంట్లోకెళ్ళిపోయి దిగులుగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చుంటారు. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మో, ఊరంతా పిసినారి వాళ్లే ఉన్నారు బుజ్జి. నేను ఈ ఊర్లో ఉండలేనమ్మా. నువ్వేంటి, నేనే ఉండలేను. అమ్మో, నీళ్ల కోసం కంప్లైంట్ ఇస్తానంటుందేంటి? వీళ్ళకన్నా మీ నాన్నే నయం. బుజ్జి, ఇక్కడ అస్సలు ఉండలేం మనం. అమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అలా ఇద్దరూ తిరిగి రాజు పిచ్చుక దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ తాను చెప్పినట్టే వింటూ ఆనందంగా ఉంటారు. ఊరిలో పక్షులందరూ చాలా పేదవాళ్ళు. కాని ఆ ఊర్లోనే ఉండే చిచ్చుకాకి బాగా ఆస్తిపరురాలు. దానితో వాళ్ళు ఒక పెద్ద ఇంట్లో ఉంటుంది. మిగిలిన పక్షులందరూ చిన్న చిన్న ఇళ్లలో ఉంటారు. చిచ్చుకాకి చాలా ధనవంతురాలవ్వడంతో తనకి చాలా పొలాలవి ఉంటాయి. ఆ పొలాలలోనే తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద పనిచేస్తూ ఉంటారు. చిచ్చుకాకి దగ్గరే లూసీ పౌరం గుమస్తాగా పనిచేస్తూ ఎవరికీ తెలియకుండా చాలా డబ్బులు తీసేసుకుంటూ పని వాళ్ళకి కూడా అన్యాయం చేస్తూ ఉంటుంది. కాని భయంతో అది ఎవ్వరూ కూడా చిచ్చుకాకి చెప్పరు. వర్షాకాలం మొదలవుతుంది. పక్షులు పిల్లలను స్కూల్కి పంపడానికి రెడీ చేస్తూ ఉంటారు. అందరూ కూడా వర్షం ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బుజ్జి, నువ్వు తొందరగా రెడీ అయితే నేను పనికి వెళ్ళాలి. చినుకులు పట్టున్నాయి కదమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతావా ఏంటి? చినుకులే కదా, ఏం పర్లేదు. ముందు పనికి వెళ్ళాలి, లేదంటే ఆ గుమస్తా లూసీ గారు తిట్టే తిట్లు కాయాలి. సరేలేమ్మా, అయితే వెళ్ళు. తుని పిచ్చుక పొలానికి వెళ్తుంది. అప్పుడే చోటు చిలుక వాళ్ళందరూ కూడా పనికి వచ్చి ఆ చినుకులలో పనిచేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి లూసీ పౌరం గొడుగేసుకుని వస్తుంది. ఏంటి,
అందరూ తొందరగా పని చేయండి, మళ్ళీ వర్షం ఎక్కువైతే ఏ పని ఉండదు. లూసీ గారు, మా కూలీ డబ్బులు ఇస్తానని అన్నారు కదండి, ఎప్పుడు ఇస్తారు? డబ్బులు నేనేమైనా దాచుకుంటున్నానా? చిచ్చుగారు ఇవ్వగానే మీ అందరికీ ఇచ్చేస్తాను కదా. అలా కాదండి, ఇంట్లో బాగా ఇబ్బంది అవుతుంది. అలాగే కాసేపుండి చిచ్చుకాకి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతానులే. అలా చెప్పి లూసీ పావురం చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. పనిచేసే పక్షులు ఆనందపడతారు. మహి, నువ్వు బాగానే అడిగావు. అవును, లేదంటే ఆవిడ అస్సలు డబ్బులు ఇవ్వకపోను. అందరికీ అవసరాలుంటాయి కదా, ఈవిడ బాగా బ్రతిమాలించుకుంటుంది. పోనీలే, ఇప్పటికైనా డబ్బులిస్తే అదే చాలు. చూద్దాం, చిచ్చుగారు డబ్బులిచ్చినా లూసీ గారు మనకి డబ్బులిస్తుందని ఏ నమ్మకం? అలా అనుకుంటూ ఉంటారు. లూసీ పావురం చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తూ తన దగ్గర ఎక్కువ డబ్బులు ఎలా తీసుకోవాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. పనోళ్ల మీద ఏదో ఒకటి చెప్పి చిచ్చుగారి దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవాలి. ఆ పనోళ్ళని ఏదో ఒకలా బుకారించి డబ్బులు తగ్గించేయొచ్చు. అప్పుడు ఈ డబ్బులు నాకు సరిపోతాయి. అలా అనుకుంటూ వెళ్తుంది. అప్పుడే చిచ్చుకాకి తనతో మాట్లాడుతూ ఉంటుంది. చిచ్చుగారు, పనివాళ్ళు డబ్బులివ్వమని అడుగుతున్నారండి. అదేంటి, నేను నీకు ఇచ్చిన డబ్బులు అప్పుడే అయిపోయాయా? అయిపోయాయండి. అయినా ఎక్కువ డబ్బులిస్తే గాని ఎవరూ సరిగ్గా పని చెయ్యట్లేదు. అవునా? ఇలా అయితే చాలా కష్టం. అవునండి, అయినా డబ్బులు బాగా ఇస్తాం కాబట్టే బాగా పని చేస్తున్నారు. అలా లూసీ పావురం నమ్మకంగా మాట్లాడడంతో చిచ్చుకాకి నమ్మేస్తుంది. లూసీ పావురానికి డబ్బులిస్తుంది. తను చాలా ఆనందపడుతూ ఆ డబ్బులు తీసుకుని పొలానికి వెళ్తుంది. అందరికీ వారి కూలీ డబ్బుల కన్నా చాలా తక్కువగా ఇస్తుంది. ఇదేంటండి, ఇంత తక్కువ డబ్బులిచ్చారు? మీ పనికి ఇదే ఎక్కువ. అయినా ఈ వర్షం వల్ల మీరేం పని చేస్తున్నారు? అలా అంటే ఎలా అండి? ఆ డబ్బులతోని కుటుంబం అంతా గడవాలి. అవును, అసలే మాకు అప్పు కూడా ఉంది. ఈ డబ్బులు తీసుకుంటే తీసుకోండి, లేదంటే వేరే పని వాళ్ళని పెట్టుకుంటాం. అలా లూసీ పావురం గట్టిగా చెప్పడంతో అందరూ చాలా బాధపడి ఏమీ చెయ్యలేక పని చేసుకుంటూ ఉంటారు. లూసీ పావురం చాలా ఆనందంగా మిగిలిన ఆ డబ్బులన్నీ తీసేసుకుంటుంది. ఈ లూసీ వల్ల అంతా మనకి నష్టమే. అవునవును, నిజమే. ఏంటో మన బ్రతుకులు. ఈ డబ్బులు అప్పు కట్టుకోవడానికే సరిపోతాయి. ఇంక తిండికేం చెయ్యాలో ఏంటో. అవునులే, అది కూడా నిజమే. ఏం చేస్తాం? అలా అందరూ పని పూర్తి చేసుకుని ఇంటికెళ్తారు. పక్షులందరూ వారికున్న అప్పు కట్టుకుని ఉన్న డబ్బులతో ఇంటిని గడుపుతూ ఉంటారు. తుని పిచ్చుక ఇంటికి సరుకులవి తీసుకుని వెళ్తుంది. లూసీ పావురం ఇల్లు కూడా బాగా పెద్దగా ఉంటూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మిగిలిన పక్షులందరూ తాను చేసే అన్యాయం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఆ రోజు బాగా వర్షం ఎక్కువైపోతుంది. అమ్మో, ఈ వర్షమేంటి ఇంతగా వస్తుంది? అవునమ్మా, చాలా ఎక్కువగా ఉంది. ఇలా అయితే ఎలా? రేపు పని ఉండదు. అయినా వర్షాలలో ఏం చేస్తావులే అమ్మా. అవును పుచ్చి, అయినా ఇప్పుడు అందరూ వచ్చిన డబ్బులు అప్పు కట్టుకున్నారు. రేపు పని లేకపోతే వాళ్ళకి కష్టం కదా. అలా అనుకుంటూ ఉంటారు. ఆ రోజు గడుస్తుంది. తర్వాత రోజుకి వర్షం పడుతూ ఉండడంతో పని ఉండదు. అలా 2 రోజులు గడుస్తుంది. దానితో పక్షులందరూ తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తుని పిచ్చుక మాత్రం చాలా సరుకులు కొనుక్కోవడంతో తనకంతా బాగానే ఉంటుంది. ఇంతలో ఊర్లోకి వర్షాల కారణంగా నీళ్లొచ్చేస్తూ ఉంటాయి. దానితో అందరూ బాగా భయపడుతూ ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇలా వర్షం పడితే మనకి తిండి ఉండదు, ఉండడానికి చోటు ఉండదు. అవునవును, అది కూడా నిజమే. లూసీ గారిని ఏమైనా సాయం అడిగితే ఆవిడ మనకిచ్చే డబ్బులే ఇవ్వడం మానేసి తగ్గినేసి మరీ తీసేసుకుంటుంది. ఇంకా మనకి సాయం చేస్తుందంటావా? నిజమే, కానీ ఒకసారి అడిగి చూస్తే బాగుంటుంది. అందరికీ తిండి కావాలంటే ఒకరితో అవ్వదు, ఆవిడ్నే అడుగుదాం. అలా అనుకుని అందరూ లూసీ పావురం దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళ సమస్యలు తనతో చెబుతారు. ఏంటి, ఇప్పుడు మీకు నేను సాయం చెయ్యాలా? అవునండి, మా దగ్గర డబ్బులు లేవు. అయితే నేనేం చెయ్యాలి? నా దగ్గర కూడా లేవు. అలా అంటారేంటండి? మాకివ్వాల్సిన డబ్బులు కూడా ఎప్పుడు సరిగ్గా ఇవ్వకపోయినా మేమేమీ అనలేదు కదా. ఎలాగో ఇల్లులు కూడా సరిగ్గా లేవు, తిండి కూడా లేకపోతే ఎలా? అలా అని నన్నే అడుగుతారా? నేను చేసేదేమీ లేదు, ఇక వెళ్ళండి. అలా లూసీ పావురం అనడంతో అందరూ దిగులుగా వెళ్ళిపోతారు. కాని తనపై బాగా కోపం వస్తుంది. ఇంక మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం ఉంటే అది తిని సరిపెట్టుకోవాలి. మీకంతగా ఏమైనా కావాలంటే నన్ను అడగండి, నా దగ్గర కొన్ని సరుకులున్నాయి. వదిలేతుని, బాగా అవసరమంటే చూద్దాం. అలా అందరూ ఇంటికెళ్ళిపోతారు.
బాగా వర్షం కురుస్తూ ఉంటుంది. తుని పిచ్చుకకి ఊర్లోకి నీళ్లు వచ్చేసేలా అనిపిస్తుంది. అందరూ పడుకుంటారు. తరువాతి రోజు ఉదయం అయ్యేసరికి ఊర్లోకి నీళ్లొచ్చేస్తూ ఉంటాయి. అమ్మా, నీళ్ళొచ్చేస్తున్నాయి. అవును పుచ్చి, ఇంకా నీళ్ళొచ్చేస్తున్నాయి. అంతా మునిగిపోతుందేమో. ఇలా అయితే చాలా కష్టం. పద, ముందు సరుకులన్నీ మన చెక్క బల్ల మీద పెడదాం. ఈ వర్షంలో తినడానికి తిండైనా ఉండాలిగా. అవునమ్మా, వంట చేసుకోవడానికి పొయ్యి అవి పెట్టుకుందాము. అప్పుడే తుని పిచ్చుక తన ఇంట్లో ఉన్న సరుకులన్నీ తీసుకుని ఒక తేలే బల్లపై పెడుతుంది. వాళ్ళు కూడా దానిపై ఎక్కి వర్షం పడకుండా ఒక గొడుగు కట్టుకుంటారు. అలానే పక్షులందరూ చిన్న చిన్న పడవలు అలాగే తేలే వాటిపై సురక్షితంగా బయటకొచ్చేస్తారు. కాసేపటికి నీళ్ళింకా ఎక్కువవుతాయి. అందరూ చాలా భయపడుతూ ఉంటారు. లూసీ పావురమేమో వాళ్ళ మేడ ఎక్కి అంతా చూస్తూ ఉంటుంది. పేదవాళ్లు పడే బాధ చూసి ఏమాత్రం పట్టించుకోదు. అలా చాలా సమయం గడుస్తుంది. పక్షుల చిన్న ఇల్లులు నీళ్ళకి మునిగిపోతాయి. అమ్మా, ఇప్పుడేం చేద్దాం? ఏమో బుజ్జి, ఇలా ఉండడం చాలా కష్టంగా ఉంది. అవునమ్మా, పాపం అందరికీ ఆకలిగా ఉండుంటుంది. నిజమే బుజ్జి, నిన్నే ఎవరికీ సరిగ్గా తినడానికి కూడా ఏమీ లేదు. ఈరోజు ఇలా జరిగింది. మన దగ్గరున్న సరుకులు ఇప్పటికీ సరిపోతాయి. అందరికీ పెడదాం. ఒక పూటైనా ప్రశాంతంగా తినొచ్చు. నిజమేనమ్మా, అలానే చేద్దాం. తుని పిచ్చుక వంట చేస్తుంది. తాను చేసిన వంట అందరికీ ఇస్తుంది. చాలా ఆనందంగా అందరూ తింటూ ఉంటారు. తుని, నువ్వు ఆహారం పెట్టకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. నీ దగ్గర ఉన్నదానినే అందరికీ పెట్టి చాలా సాయం చేశావు. ఒకరి బాధలు ఒకరికి తెలియవా? అందరం కలిసే ఉంటున్నాం కదా. అలా అనుకుంటూ తింటూ ఉంటారు. అప్పుడే చిచ్చుకాకి మేడ మీదకి వెళ్తుంది. దానితో పేద పక్షులందరూ పడే బాధ చూస్తుంది. అమ్మో, ఇంత వర్షంలో పాపం ఇల్లులు కూడా లేకుండా చాలా బాధపడుతున్నారే. వాళ్ళెవరికి కూడా తినడానికి. మా ఇల్లు పెద్దదేగా, అందరినీ పిలుస్తాను. ఇలాంటప్పుడు కూడా సాయం చేయకపోతే ఎలా? అలా చిచ్చుకాకి ఆ నీళ్లలో ఉన్న తుని పిచ్చుక వాళ్ళందర్నీ పిలుస్తుంది. అందరూ మెల్లగా ఈదుతూ తన ఇంటికి వెళ్తారు. అప్పుడే హమ్మయ్య అని అనుకుంటారు. మీ ఇంటికి మమ్మల్ని రానిచ్చి చాలా సాయం చేశారండి. మరేం పర్వాలేదులే గాని మీ ఇబ్బంది చూశాను. మీరు చూసి అడగకుండానే సాయం చేశారు, కానీ ఆ గుమస్తా లూసీ గారిని సాయం అడిగితే అస్సలు చేయలేదు. అలా అందరూ కోపంతో లూసీ పావురం చేసినవన్నీ కూడా చిచ్చుకాకి చెప్పేస్తారు. తనకి చాలా కోపం వస్తుంది. అవునా, ఆ లూసీ మీ మీద నాకు చాడీలు చెప్పి చాలా డబ్బులు తీసేసుకుంది. అమ్మబాబోయ్, అవునా? లేదండి, మా కావుడు వల్ల ఈరోజు తిండి లేదు. ఎంత మోసం చేస్తుందని అనుకోలేదు. వర్షాలు తగ్గాక తన పని చెబుతాను. సరే, మీరందరూ అప్పటి వరకు ఇక్కడే ఉండొచ్చు. అలా చిచ్చుకాకి పేద పక్షులందరికీ చాలా సాయం చేస్తుంది. దానితో అందరూ ఆనందంగా ఉంటారు.